ఎజెండా ఏంటి మీరు ఎగ్జాక్ట్‌గా మీరు అన్నట్టు పోనీ అర్చకులందరికీ కూడా మీరు ఏదైతే అంటారో మనంతా బంధువులమే, ఆ గోత్రాలకు ఆధారంగా మనం అంతా ఐక్యంగా ఉండాలని అనుకుంటున్నారు. అవును తల్లి. ఐక్యం అయితారు. అయిన తర్వాత అంటే ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? ఏమి అవసరం లేదు తల్లి. హ్మ్. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. మన అందరం కూడా బాగా డబ్బులు సంపాదించేసుకోవాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, బిల్డింగులు కట్టాలి, బంగారం కొనుక్కోవాలని మాయలో ఉండిపోయాం కదమ్మా. అవును. ఈ మాయ దాటి ఒక్కడ బయటికి రావాలి ఊరు నుంచి. ఎవరు తల్లి? ఓకే. క్షాత్రం కలిగిన వారు ఒక్కరిని ఈ మాయ నుంచి బయటికి తీసుకురావాలి. హ్మ్. నాయన నీ దగ్గర క్షాత్రం ఉంది, దేనికైనా త్యాగానికి సిద్ధమై ఉన్నావు నువ్వు, నీ కుటుంబ పోషణ ఈ ఊరు మొత్తం మేము చూసుకుంటాం, బ్రాహ్మణులు వైశ్యులం శూద్రులు మేము చూసుకుంటాం, నీ క్షాత్రం కలిగిన వాడు నువ్వు అని చెప్పి ఊరికొక్క సైనికుడిని తీసుకొస్తే 27,800 గ్రామాలు ఉన్నాయి మన 2 రాష్ట్రాల్లో. 27,800 మంది సైన్యం అవుతాం మనం, ఫుల్ టైమర్స్. ఒక్కసారి ఆయన కుటుంబ పోషణ ఊరు మొత్తం చూసుకుంటే, ఆయన ట్రావెలింగ్ అలవెన్సెస్, ఫుడ్, ఆయన అకామిడేషన్ ఊరు మొత్తం చూసుకుంటే ఆయన ఎక్కడికన్నా రావచ్చు. ఒక 5,000 మంది వెళ్ళాలా ఓ ప్రదేశాన్ని గుమిగూడి వెళ్ళొచ్చు. భయంస అల్లర్లు జరిగినాయండి, ఎవరెళ్ళి పరామర్శించారు? వరంగల్లో అర్చకుని చంపేశారండి, ఎవరెళ్ళి పరామర్శించారు? అమ్మా ఓ 27 మంది ఓచుకోత కోసేసారు, మనం క్యాండిల్ ర్యాలీ ఖండించడం అయిపోయింది. మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈ 2 రాష్ట్రాల్లో 27,000 మందిని ఏర్పాటు చేసుకుంటే దీని ఆదర్శంగా భారతదేశంలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. గ్రామానికి ఒక్కడొచ్చిన 6 లక్షల మంది సైన్యం అవుతాం కదా మనం.